ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా ఏపీలోని పథకాలకి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఒక కీలకమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఇచ్చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు గాను ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరింది. ఇక డీపీటీ చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలనైతే లేఖ అనేది రాయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మెయిన్గా మనకి వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అంటే ఏ పథకాలకి సంబంధించి అని చూసినట్లయితే ఏదైతే 5 ఏళ్లలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన నేపథ్యంలో ఇక తమ మేనిఫెస్టోలో వివరించిన పథకాలకి సంబంధించి అమౌంట్ అయితే విడుదల వారీగా క్రెడిట్ చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అయితే ఈ పథకాల అమౌంట్ అయితే మనకి డిలే అవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్గా అయితే ఇక పథకాలకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేసేందుకు గాను ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతిని అయితే కోరేందుకు గాను ఇక ఒక లేఖనైతే రాసింది. దీనికి సంబంధించి ఏ పథకాలన్నీ చూసినట్లయితే ముఖ్యంగా పథకాలన్నీ 5 ఏళ్లుగా అమలవుతున్నవేనని తెలిపింది. కాగా పెన్షన్ తరహాలోనే డీపీటీ చెల్లింపులను ఇక టీడీపీ అడ్డుకుంటోందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ అయితే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఏవైతే పథకాలు చూసినట్లయితే మనం ముఖ్యంగా ఈబీసీ నేస్తం ఏదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వీరికి సంబంధించిన ఈ పథకానికి సంబంధించిన అమౌంట్, అలాగే ఇక చేదోడు వంటి పథకాలు నిధులనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అంతేకాకుండా ఏదైతే చేయూత పథకానికి సంబంధించి కూడా ఇక మార్చి నెలలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి అయితే విడుదల చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ ఇక టీడీపీ అయితే దీన్ని అడ్డుకుంటుందన్నట్లుగా కూడా వివరణ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే నిధులైతే పెండింగ్లో ఉన్నాయో దీనికి సంబంధించిన నిధులనైతే సత్వరం డీబీటీ చెల్లింపుల ద్వారా అయితే విడుదల చేసేందుకు గాను అనుమతిని అయితే ఇవ్వాల్సిందిగా ఇక లేఖ అనేది రాసింది. ఏదైతే ఈసీకి ఎలక్షన్ కమిషన్కి అయితే రాయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక ఎన్నికల కోడ్ దృష్ట్యా అయితే జమ కాలేదని కూడా మనకి వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక చూడాలి ఏదైతే డీపీటీ చెల్లింపుల ద్వారా ఈ పెన్షన్ కానుక పథకాన్ని అయితే ఎలా అమలు చేస్తుందో ఈ విధి విధానం ద్వారానే ఇక ఈసీ కనుక ఒకవేళ అనుమతిస్తే కనుక ఏవైతే పెండింగ్లో మనకి ఆగిపోయిన పథకాలకి సంబంధించిన అమౌంట్ని అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇక విశ్వసనీయ వర్గాలు అయితే పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇక ఎన్నికల నేపథ్యంలో అయితే ఈ చెల్లింపులు డీపీటీల ద్వారా చెల్లించేందుకు గాను ఇక ఈ పార్టీ అయితే ఒక ఎన్నికల కమిషన్ మీద అయితే ఒత్తిడి అనేది తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. కాబట్టి ఈ వీడియోని కంపల్సరీ మరింత మందికి చేరువయ్యేందుకు గాను మీరు అయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.